బైబిల్లో చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుటరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఆమె గుర్రవచ్చును, అవిసెనారును వెదుకును, తన చేతులలో వాటితో పనిచేయను. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకును. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రములు, ఘనత మహిమ దేవాది దేవునికే. దేవుని కృపను బట్టి, దేవుని బట్టి ప్రభువారు మరి గత కోట నుంచి మరి కోట వరకు మరి దేవుడు చక్కగా మరి మన బుజ్జిగారి ఫ్యామిలీని అందరూ కూడా మన ప్రభువారు సజీవ సంఖ్యలో నిలబెట్టారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. మరి నిజంగా ఎన్నో శోధనలు వచ్చినాను, అలాగే వరదలు వచ్చి మరి ఎన్నో దేవునికి స్తోత్రం. సాక్ష్యాలు వాస్తవమే. నిజంగా చాలా బుజ్జిగారిని చాలా మెచ్చు మరి తను చాలా సంతోషం. ఆ రోజు ఆ భర్త గారు అంగీకరించిపోయిన భయంతోనైనా దేవుని మాట వినాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రీతిగా చేయడం ద్వారా ఈ రోజున ఆ భర్త గారికి కూడా దేవుడు మారు మనసునిచ్చారండి. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీఎస్. మరి ఇందాక బిడి చెప్పిన మాటలో పొలం గురించి కూటం పెట్టుకుంటా అనుకున్నారు. నిజంగా చాలామంది కార్యాలు జరిగినా సరే చేయలేరు, ముందుకు రాలేరు కదా. ఎన్నో కార్యాలు పొందుకుంటారు కానీ దేవుని గణపరచడానికి, దేవుని ఆరాధించడానికి, సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు. ఎన్నో పొందుకుంటారు. నిజంగా ఆ కుమార్తెను మెచ్చుకోవచ్చు అనమాట. మరి నిజంగా దేవుడు ఎప్పటికైనా నాకు దేవుడు మేలు చేస్తాడని విశ్వాసంతో మరి ఈ గృహారాధన ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. అలా చేయటం ద్వారా దేవుడు వారి ఫ్యామిలీలో బిడ్డల విషయాల్లో కానీ వారి విషయంలో కానీ ఎన్నో బలహీనతల నుంచి, సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు తప్పించారు. మరి నిజంగా ఒక సమయంలో అమ్మ నేను మందిరానికి వెళ్ళలేనని కూడా చాలా దుఃఖపడ్డారు. మరి నిజంగా ఆ కుమార్తెతో మాట్లాడినప్పుడు నిజంగా చాలా ధైర్యపడి దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఈనాటి వరకు దేవుని మందిరంలో చక్కగా నిలబడుతున్నారు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జెస్. మరి దేవుడు ఆ మేలు కూడా, ఏ మేలుకైతే ఈ ఆరాధన పెడుతున్నారు ఆ మేలు కూడా ఖచ్చితంగా ప్రభువారు జరిపించాలి కూడా. మరి వచ్చిన బిడ్డలందరూ కూడా మరి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారని కూడా నేను మరి ఎక్కువగా కోరుకుంటున్నాను. మరి జీవనం చూసినట్లయితే ఈ గృహం కూడా చాలా పడిపోయే స్థితిలో ఉంది. మరి గృహం కూడా దేవుడు సమృద్ధిగా కట్టించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆస్తులు అంతస్తున్న వాళ్ళు గొప్పవాళ్లే మరి దేవుడి బిడ్డల గొప్పవాళ్లే దేవుడికి ఇష్టమా అంటే, బైబిల్ గ్రంథంలో పేద లాజరు ఉన్నాడు కదా, ఆయన దేవునికి ఇష్టమా లేదా? ఇష్టమయ్యాడు కదా. పేద లాజరు దేవునికి ఇష్టమయ్యాడు. ఎక్కడ చేరి ఉన్నాడండి? పరలోక రాజ్యంలో చేరుకున్నాడు కదా. అలాగే చూసినట్లయితే అలానే ధనికులంటే దేవునికి ఇష్టం లేదంటే, అబ్రహాము ధనికుడు కదా, ధనికుడే కదా, ధనికుడే. ఎవరిని తీసేయడానికి లేదు, పేదవాళ్ళ తీసేయడానికి లేదు, ధనికుల్ని తీసేయడానికి లేదు. వారి భక్తి జీవితాన్ని బట్టే దేవుడు అక్కడికి చేరుస్తారు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. ఇక్కడ ధనికులని వాళ్ళని ఎక్కువగా ప్రేమించమనో పేదవాళ్ళను తీసేమనో లేదు. ఎవరి సామర్థ్యం చొప్పున దేవుడు వారు నడిపిస్తారు. ఎవరికి వారే భక్తి జీవితంలో మాత్రం బలంగా ఉండాలి. ఎవరికి వారే దేవుని అంటిపెట్టుకుని బహుబలంగా దేవుళ్ళ నిలబడితే దేవాది దేవుడు నిజంగా మనకి కావలసిన భూమి మీద కావాల్సిన సమస్య ఏర్పాట్లు దేవుడు జరిపిస్తారు. బుజ్జిగారు ఇలా కనపడుతున్నారు కానీ ఏం తక్కువ అండి చెప్పండి. చూడటానికి ఇల్లు ఎలా ఉందని మనం అనుకుంటున్నాం. ఏం తక్కువ చెప్పండి. చక్కగా పిల్లలు పెళ్ళిళ్ళు చేశారు, మనవాళ్ళు మనవరాళ్ళు కదా, మంచి ఉద్యోగాలు, మంచి పనిపాట్లు, మంచి వ్యాపారాలు, మంచి ఆరోగ్యాలు, మంచి ఆశీర్వాదాలు. పస్తుంటున్నారమ్మా? పస్తుంటున్నారేమన్నా?
లేదు కదా. దేవుడు సర్వసమృద్ధి ఇచ్చారు కదా. ఏమి లోటండి. మనం చూడటానికి ఎలా అనిపిస్తుంది కానీ ఆమె పేదరాలేం కాదు. దేవుడు గొప్పగానే ఆశీర్వదించాడు. దేవుడు మనకి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇంకా ఈ గృహాన్ని అభివృద్ధి చేయాలి, గృహం కట్టించాలని కూడా మీ అనుదిన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూసిన సామెతల గ్రంథం 31 అధ్యాయం మనం చదువుకున్నాం కదా. 31 నుంచి 10 వచనం వరకు మనం చదువుకున్నాం. 10వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదా. దాంట్లో 14 వచనం గట్టిగా చదవండి ఎవరైనా. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారం తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఆహారము తెచ్చుకొనును అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్లయితే సామెతల కింద 31 అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో అక్కడ మంచి స్త్రీ, గుణవతి అయిన స్త్రీ, మంచి స్త్రీ అంటే సంఘాన్ని పోల్చి మాట్లాడాడు దేవుడు. స్త్రీ అంటే సంఘాన్ని పోల్చి మాట్లాడాడు. అలాగే చూసినట్లయితే మంచి సహవాసం, మంచి సంఘము, అలాగే మంచి కుటుంబంలో ఉన్న స్త్రీ ఏం చేస్తుంది అని అంటే ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది. ఎక్కడి నుంచి అండి? దూరం నుండి. అలాగే చూసినట్లయితే ఫస్ట్ మనం ఆత్మీయంగా దాన్ని తీసుకోవాలంటే మన ప్రభువారు ఎక్కడున్నారు? ఇప్పుడు చనిపోయి పరమంది ఎత్తబడ్డారు కదా యేసయ్య, అవునా? సమాధిలో నుంచి బ్రతికి బయటకు వచ్చి 40 రోజులు శిష్యులతో మాట్లాడి మళ్ళీ ఒకసారి అన్నీ కూడా వివరించి తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది కదా. ఎక్కడికి వెళ్ళారండి? పరమందు వెళ్ళారు కదా. మేఘం మీద ఆసనుడైన పరమంది చేర్చబడ్డారు. ఇప్పుడు ఆయన మనకు దూరంగా ఉన్నారా? దూరంలో ఉన్నారు కదా. ఆ దూరంలో ఉన్న ఆయన దగ్గర ప్రతి సంఘము, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి కుటుంబ యజమానుడే కానీ యజమానురాలే కానీ ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైనా దేవుని దగ్గర సాధించాలి, దేవుని దగ్గర కోరుకోవాలి, అభివృద్ధి అవ్వాలి, దీవించబడాలి, మేలు పొందాలంటే దూరంలో ఉన్న పరమందున్న దేవుని దగ్గర ప్రార్థించి మనము ప్రతిదీ తెచ్చుకోవాలి. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఏదో ఎక్కడి నుంచో వచ్చి పడిపోద్ది అనుకోవడానికి లేదు. దూరంలో ఉన్న పరమందు ఉన్న యేసయ్య, ఆయన ఆత్మస్వరూపుగా ఆయన పరమందు ఉన్నారు. ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరిని పంపించారంటే ఆదరణకర్తను పంపించాడు. అంటే పరిశుద్ధాత్మను పంపించాడు మన మధ్యకి. పరిశుద్ధాత్మ మన మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఎవరు ఆలకిస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆలకించి నిజంగా ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థన ఆలకించి ఆయన పరమందున్న దేవునికి తెలియపరచడం ద్వారా మనము చేసిన ప్రార్థన పరమందున్న దేవుడు దూరం నుండి మనకి మేలులు జరిపిస్తున్నారు. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఈ సహోదరు కూడా ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకుంటుంది. అలాగే మన దూరంలో ఉన్న యేసయ్య, పరలోకంలో ఉన్న యేసయ్యని మనం అడిగి మనము ప్రతి మేలు పొందుకుంటున్నాం కదా. ఈ రోజున మన కుటుంబం బాగుంది, మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఆశ్చర్యంగా ఉన్నాం, దీవెనకరంగా ఉన్నాం, మేలుకరంగా ఉన్నామంటే కారణం ఏంటంటే నేను దూరంలో ఉన్నాను కదా, నేనేమి మీకు చేయను అంటలేదు. ఎంత దూరంలో ఉన్నా ఇక్కడ మనం కూర్చొని ప్రార్థన చేస్తే అంత దూరంలో నుంచి దేవుడు మనకి మేలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. అలాగే ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, పనిపాటలు చేసేవాళ్ళు, పొలాలకు వెళ్ళేవాళ్ళు కూడా ఇంటి నుంచి బయటికి దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిందే కదా. శారీరకంగా తీసుకుంటే ఈ మాటని ఇలా ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాట్లకి వెళ్ళి దూరం నుంచి తెచ్చుకోవాల్సిందే. మరి ఎట్లా ప్రతి మానవుడు కూడా దూరం నుంచి ఆహారం తెచ్చుకుంటున్నారు. అలాగే ఆత్మీయ బిడ్డలు దూరంలో ఉన్న యేసయ్యని అడిగి మనము పొందుకుంటున్నాము. అలాగే చూసినట్లయితే ఇంకా ఆత్మీయులు దేవుని మందిరానికి వెళ్ళి, అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసి ఏం తెచ్చుకోవాలి అంటే ఇక్కడ ఆహారం తెచ్చుకుంటారని ఫస్ట్ పాయింట్ తెలియపరిచాను కదా. ఆహారం, కుటుంబంలో సమృద్ధి రావాలంటే ఖచ్చితంగా దూరంలో ఉన్న యేసయ్య దగ్గర మనం విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబానికి కావాల్సిన సమస్త సదుపాయాలు దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. జస్. ఆత్మీయులు ఇంకా ఏం తెచ్చుకోవాలి? చకచక 4 మాటలు తెలియపరుస్తాను. ఫస్ట్ ఆహారం, ప్రార్థన ద్వారా మనము తెచ్చుకోవాలి. రెండోదిగా చూసినట్లయితే అదే కీర్తన గ్రంథంలో చూడండి. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 11వ వచనం. దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యములను మనస్సునకు తెచ్చుకోవాలని ఇక్కడ వ్రాయబడింది. మనం ఏం తెచ్చుకోవాలి అని అంటే ఫస్ట్ ఆహారం తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి అంటే దేవుని దగ్గర ప్రార్థన చేసి మనం అడిగి దేవుని దగ్గర
సంపాదించుకోవాలి, పొందుకోవాలి. రెండో మాటగా అంటున్నాడు, మనం ఏం తెచ్చుకోవాలి అంటే ఆయన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం తెచ్చుకో. ఇప్పుడు వరకు దేవుడు మనకి ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడండి, చాలా చేశారు కదా. ఆయన్ని తెలుసుకున్న దగ్గర నుంచి, ఆయన్ని నమ్ముకున్న దగ్గర నుంచి, ఆయన యందు విశ్వాసం ఉంచిన దగ్గర నుంచి, నమ్మి బాప్తీసం పొందిన దగ్గర నుంచి దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇవాళ ఒకటి ఏదైనా జరగలేదు అనుకోండి, మనం ఈ జరగలేదాన్ని చూడకూడదు. ఇప్పుడు వరకు జరిగినాయి కదా, దాన్ని జ్ఞాపకం చేసుకో, దాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఫస్ట్ నుంచి దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేశారండి, ఎన్నో మేలులు చేశారండి, ఎన్నో అద్భుతాలండి. ఆరోగ్యం ఇచ్చారండి, ఆహారం ఇచ్చారండి, సమృద్ధి ఇచ్చారండి, వస్త్రాలు ఇచ్చారండి, దేవుని ఇచ్చారండి. అసలు అంతకంటే విలువైనది ఏంటో తెలుసా? మనసు మారిందండి, హృదయం మారిందండి, మారు మనసు ఇచ్చాడండి, మన పాపాలను క్షమించాడండి దేవుడు, మనకి రక్షణ ఇచ్చాడండి. ఇటువంటి గొప్ప కార్యక్రమం లోకంలో జరగవు కదా. ఇవి దేవుడు మనకి చేసిన మేలులు, ఆశ్చర్య కార్యాలు. అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలండి? జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? జ్ఞాపకం. ఎంతసేపు ఈ కార్యం జరగాలి, ఈ కార్యం, దాన్నే గుర్తు చేసుకుంటూ కూర్చుంటే అట్లా జరిగిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి కదా. జరిగిన కార్యాలు మనము జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడు జరగవలసిన కార్యాలు దేవుడు జరిపిస్తాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథం ఇంకా మనం ఏం తెచ్చుకోవాలి, ఏమి జ్ఞాపకం చేసుకోవాలి, ఏం తెచ్చుకోవాలంటే ఆహారాన్ని తెచ్చుకోవాలి. రెండవదిగా ఏమన్నాడండి? దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకోను. మూడవదిగా చూసినట్టు సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథము 6:6 చీమల నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలండి? జ్ఞానం తెచ్చుకోవాలి. మూడో మాటకి ఏమన్నాడు? జ్ఞానం తెచ్చుకోవాలి. జ్ఞానం తెచ్చుకోవాలండి. ఏం చేయాలి అని అంటే, చీమలు ఉన్నాయి కదా, చూసారా? చీమలు ఎప్పుడైనా చూసారా? చీమలు మన కాళ్ళ కింద రోజు ఎన్ని చస్తాయి కదా, ఎన్నో చచ్చిపోతాయి ఈ చీమలు. కానీ మనిషికి జ్ఞానం లేదు. చూడండి, నిజంగా ఎంత గొప్ప విషయం ఇది. దేవుడు అంటున్నాడు, మానవుడిని చూసి, మానవుడు ఎంత గొప్పవాడు, చేమ ఎంత చిన్నదండి. అసలు చెప్పండి, మానవుడు ఎంత గొప్పవాడు, చేమ ఎంత చిన్నది. కానీ దేవుడు అన్నాడు, మానవుడికి జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు. మానవుడికి సంతోషం వస్తే ఉప్పొంగిపోవటమే, బాధ వస్తే కుమిలిపోవటమే మానవుడు చేసేది కదా. ఎలా ఉంటారు? అజ్ఞానంగా. ధనసాయం సమృద్ధికి వచ్చింది అనుకో, వస్తుందని వెచ్చలవిడిగా ఖర్చులు పెట్టేస్తారు, తర్వాత రాదని తెలుసా? ఆ జ్ఞానం లేదు. ఇలా మానవుడు అజ్ఞానంగా ఉంటున్నాడు. ఈ అజ్ఞాన పనులు దేవుడు చూసి అన్నాడు, మానవుడు తన్నాడు, మానవుడా, ఓ వెర్రివాడా, ఏ ఫులిష్ మ్యాన్, జాగ్రత్త. చేమను చూడు ఒక్కసారి. ఇవాళ లేదు నువ్వు బాధపడుతుంది. చేమ చూడు ఏం చేస్తుందో ఒకసారి, దాని నడక చూడు, దాని ప్రవర్తన చూడు, దాని యొక్క విధి విధానాన్ని చూడు ఏం చేస్తుందో. చేమ ఏం చేస్తుందండి? వేసవి కాలం మొత్తం ఎంత కష్టపడుతుంది, దాని పొట్ట ఎంత, దాని బతికి ఎంత, దాని జీవితం ఎంత కదా. అసలు ఏమన్నా రెస్ట్ తీసుకుంటుంది? అది ఏమాత్రం రెస్ట్ తీసుకుంటుంది. ఎప్పుడు పరుగులే, కష్టపడుతూ ఉంటుంది. దాని కడుపు ఎంత, దాని జీవితం ఎంత, దాని బతికెంత. అయినా సరే దానికోసం ఎండాకాలం మొత్తం ఏం చేస్తుంది? కష్టపడి అక్కడో బెల్లం ముక్క, ఇక్కడో బెల్లం ముక్క, అక్కడొకటి ఇదొకటి మొత్తం కూడబెట్టుకుని వర్షాకాలం వచ్చేసరికి ఏం చేస్తుంది? మొత్తం సమకూర్చుకుని వర్షాకాలం బయటకు వస్తుంది బయటకు వస్తే నీళ్ళు కొట్టుకెళ్ళిపోద్ది. ఆ జ్ఞానం మనిషికి లేదండి. ఆ జ్ఞానం మనిషికి ఉందా? లేదు. లేని రోజునేమో లేదు అంటావు, ఉన్న రోజునేమో ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తావు. అందుకే దేవుడు అన్నాడు, మానవుడు అలా కాదు, చేమను చూడు, బుద్ధి తెచ్చుకో, నువ్వు జ్ఞానం తెచ్చుకో. దాన్ని చూడు ఎంత జాగ్రత్తగా ఉంటుందో, చక్కగా లైన్ కట్టి వెళ్తుంది. దానికి ఎవరైనా లీడర్ ఉన్నారు? దానికి లేరు కదా. ఒక చేమ బయలుదేరిందంటే వెనకాల పట్టుకుని వెళ్తుంది, వరసన లైన్కి వెళ్తుంది, ఆహారం కూర్చుకుంటుంది, చాలా జాగ్రత్త చేసుకుంటుంది, ఎంతగో మరి నిజంగా కష్టపడుతుంది, ప్రయాసపడుతుంది. మానవుడు నిజంగా కష్టపడకుండా, భక్తిలో కష్టపడకుండా, ప్రార్థనలో కష్టపడకుండా, దేవుల్లో కష్టపడుకోకుండా, అలాగే ఇచ్చిన ఉద్యోగాల్లో కష్టపడకుండా, వ్యాపారంలో కష్టపడకుండా, పనిపాట్లో కష్టపడకుండా, దేవుడు నీకే పని ఇచ్చాడు దానిలో పని కలిగి వండుకోకుండా నాకు అది లేదు ఇది లేదండి అలా వస్తుంది.
ఎలా వస్తుంది? దేవుడు నీకు పని ఇచ్చినప్పుడు పనిలో కష్టపడు, భక్తి ఇచ్చాడు భక్తిలో కష్టపడు, ప్రార్థన ఇచ్చాడు ప్రార్థనలో కష్టపడు, దేనిలో ఇచ్చాడు ఆ పనిలో నువ్వు ప్రయాసపడితే ఎలా ఉంటుందంటే, సామెతల గ్రంథంలో వ్రాయబడింది కదా, తన పనిలో నిపుణత గలవాని చూచితివా, వాడు ఎక్కడ నిలబెడతాడు? అలుపుల ఎదుట కాదు, ఎక్కడ నిలబెడతాడు? రాజుల ఎదుట నిలబెడతాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, దేవుడు మనకి ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ పని ఇచ్చాడు, ఏ సేవ ఇచ్చాడు, ఏది ఇచ్చాడో దానిలో నిజాయితీగా కష్టపడు, దానిలో యథార్థంగా కష్టపడు, దానిలో న్యాయంగా కష్టపడు. దేవునికి అనుకూలంగా నీకు ఇచ్చిన పనులు నమ్మకంగా చేయి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అలా చేస్తేనంట ఎక్కడ నిలబడతాడు వాడు? అలుపులు ఎదుటి కాదు, ఎక్కడ నిలబడతాడండి? గొప్ప రేంజ్లో కష్టపడ్డామనుకో, నమ్మకంగా రేంజ్ పెరుగుద్ది కదా, సమృద్ధి పెరుగుద్ది కదా, దీవెన పెరుగుద్ది కదా. అప్పుడు నువ్వు ఎక్కడ నిలబెడతావంటే రాజులు ఎదుట కూడా దేవుడు నేను నిలబెడతాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అందుకే ఇక్కడ అంటున్నాడు, జ్ఞానము తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలండి? చేమను చూసి జ్ఞానం తెచ్చుకోవాలి. భక్తి జీవితంలో వాళ్ళు మానేశారు కదా, నేను మానేద్దు, వాళ్ళు చేయట్లేదు కదా నేను చేయొద్దు, వాళ్ళు ఇవ్వట్లేదు కదా నేను ఇవ్వద్దు, అయ్యో నా పరిస్థితి ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది అని అస్సలు అనుకోవద్దు. చేమ అలా వెనక తగ్గుద్దండి? ఏమాత్రం వెనక తగ్గదు, చక్క గురి వద్దకే నడిచి వెళ్ళిపోద్ది. అలాగే మనం దేవుని నమ్ముకున్న, విశ్వసించి నడుస్తున్నాము. చేమకున్న జ్ఞానము, ప్రభు నాకు కూడా జ్ఞానం ఇవ్వయని భక్తి జీవితాలు అలాగే కొనసాగినప్పుడు, మనకిచ్చిన పనులు నమ్మకంగా మనం నిలబడినప్పుడు దేవుడు అంట మనకి ఏమి ఇస్తాడండి? సమృద్ధి అయిన జ్ఞానాన్ని ఇస్తాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 1 సమూయేలు 35:6 1 సమూయేలు 35:6 దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువుని బట్టి. బైబిల్ గ్రంథంలో ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్న వ్యక్తి ఎవరున్నారు? దావీదు మహారాజు గారు ఉన్నారు కదా. దావీదు గారు నిజంగా చూసినట్లయితే చిన్న బాలుడు, యుద్ధం తెలియదు, ఓన్లీ గొర్రెలు కాయడమే తెలుసు, కానీ యుద్ధం తెలుసండి? యుద్ధం తెలీదు. పాటలు పాడడం తెలుసు, వాద్యాలు వాయించడం తెలుసు, ఇంకేంటండి మరి నిజంగా గొర్రెలు కాయడం తెలుసు, ఆ పనే తెలుసు, యుద్ధం అంటే తెలియదు అసలు. అలాంటిది మరి ఒక గొల్యాతు ఫిలిష్తీయుడు ఇజ్రాయేలీల మీద బహుగా రంకెలు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. అలాంటప్పుడు కూడా ఈ రోజున కూడా క్రైస్తవుల మీద చాలా అబండాలు, బైబిల్ మీద, దేవుని మీద, క్రైస్తవుల మీద చాలా జరుగుతున్నాయి కదా, చాలా జరుగుతున్నాయి లోకంలో. అలాంటప్పుడు మనం చాలా ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే తెలుసా, మన దేవుడు సజీవుడు అనే దేవుడు. ఆయన పోనీ చనిపోయి సమాధిలో ఉంటే మనం భయపడాలి, బలం తక్కువైతే మనం భయపడాలి, తెలివి తక్కువైతే భయపడాలి, ఆయనలో నీతి లేకపోతే భయపడాలి. నిజంగా ఆయనలో ఏం తక్కువ లేదు కదా. సమస్తం కలిగిన దేవుడు యేసయ్య. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మన ఆత్మీయ బిడలు, క్రైస్తవులైన బిడలు ఏమాత్రం భయపడాల్సిన పని లేనే లేదు. ఇక్కడ ఫిలిష్తీయుల మీదకి వచ్చి, ఫిలిష్తీయుడు ఇజ్రాయేలీల మీదకి వచ్చి నానా బాధలు పెడుతుంటే అక్కడ అందరూ చూస్తున్నారు. సినిమా చూసినాడు చూస్తున్నారు, సీరియల్ చూసినాడు చూస్తున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. అయ్యో ఏంటి ఇలా బాధ పెడుతున్నాడు, ఏం మాట్లాడలేకపోతున్నారు. దేవుడిని అంటున్నాడు, దైవజనులు అంటున్నాడు, సంఘాన్ని అంటున్నాడు, నాన్న తొడలు కొట్టి మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అక్కడున్న జనాంగం మొత్తం రాజుగారితో సహా ఏమీ మాట్లాడలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా, క్రైస్తవుల పరిస్థితి కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంది, చాలా దారుణాతి దారుణంగా. దేవుళ్ళో మనము అన్యాయం చూడలేము, దేవుళ్ళు ఏం చూడలేం, అన్యాయం కనుగొనగలమా? కనుగొనలేం. మనుషుల్లో న్యాయాన్ని కనుగొనగలమా? కనుగొనలేం. ఇది దృష్టిలో పెట్టుకుని, దేవుల్లో న్యాయం లేదు, మనుషుల్లో, దేవుళ్ళో అన్యాయం, క్షమించండి, దేవుళ్ళో అన్యాయం లేదు, మనుషుల్లో న్యాయం లేదు. ఈ విషయాన్ని గమనించుకుంటూ ఎప్పటికప్పుడే భయపడాల్సిన పని లేదు, దిగిలి పడాల్సిన పని లేదు ఏమాత్రం కూడా. మన దేవుడు సజీవుడని దేవుడు. అక్కడ దావీదు చిన్నవాడు, ఎవరు ఏం చేయలేకపోతున్నారు, కానీ దావీదు బలం తెచ్చుకున్నాడు. దావీదు ఏం తెచ్చుకున్నాడండి? బలం తెచ్చుకున్నాడు. ఏ బలం తెచ్చుకున్నాడు? యుద్ధము యెహోవాదని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని, బలము తెచ్చుకొని, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని చిన్న చిన్న రాళ్ళు తీసుకుని బయలుదేరాడండి. నిజంగా యుద్ధము యెహోవాదని ఒక రాయి విసరగానే యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. జసమని ఏం తెచ్చుకోవాలి? ఆత్మీయులైన మనము ఏం తెచ్చుకోవాలి? కొట్టుకెళ్తే కూరగాయలు తెచ్చుకుంటారు, సరుకులు తెచ్చుకుంటారు, ఇంకేంటంటే ఏమేమి తెచ్చుకుంటారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్తుంటే మనం ఏం తెచ్చుకోవాలి?
అనే విషయాన్ని ఇక్కడ ధైర్యం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలండి? ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతి విషయంలో ఏ సమస్య వచ్చినా సరే నా దేవుడు నాకున్నారని ధైర్యం మనము కలిగి జీవించాలి. అలాగే చూసినట్టు నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనంలో మంచి కార్యము చేయటకే బలము తెచ్చుకొనుము. ఇందాకేమో ధైర్యం తెచ్చుకోనుము అని వ్రాయబడింది. ఇక్కడేమో ఒక మంచి కార్యం చేయాలంటే ఏముండాలి? బలం తెచ్చుకోవాలి. ఇక్కడ నెహెమ్యా గారు తెచ్చుకున్నాడు బలం. ఎలాగంటే మరి నిజంగా అక్కడ దేవుని సన్నిధి కొల్లగొట్టేశారు. అక్కడ దేవుని మందిరం గోడ కూడా పడిపోయింది. అలాంటప్పుడు ఒక పనివాడు రాజుగారి దగ్గర పనిచేస్తున్న సమయాలు ఆ విషయం తెలిసింది నెహెమ్యా గారికి. అక్కడ గోడ పడిపోయింది, దేవుని మందిరం గోడ అని తెలిసిన అమ్మటనే నిజంగా రాజుగారి ముందు పనివాడు మాట్లాడగలడా? చెప్పండి, ధైర్యం చేయగలడా? ఏదైనా వివరించాలని చాలా భయపడతాడు. రాజుగారు ముందుకు వెళ్ళాలంటే చాలా భయం. కానీ ఇతను మాత్రం ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకు ధైర్యం తెచ్చుకున్నాడంటే అతను అడిగేది యథార్థమైంది కాబట్టి ధైర్యం వచ్చింది. ఏమడుగుతున్నాడంటే, అయ్యా నా మందిరది గోడ పడిపోయింది అయ్యా, ఆ గోడ నేను కట్టాలి అని చెప్పేసి ధైర్యంగా మాట్లాడాడు. ధైర్యంగా మాట్లాడితే రాజుగారు కొంత ధనము కొంత కలప అవన్నీ ఇచ్చి కూడా రాజుగారు పంపించాడు. వెళ్ళి ఏం చేశాడండి? గోడ కట్టాడు. నెహెమ్యా గారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, గోడంత అంత చులకనగా అనుకుంటాం. కానీ మనము ఈ రోజున యెరూషలేములో ఇజ్రాయేలీలందరూ ఆరాధించేది ఎక్కడో తెలుసా? అదే గోడకి. ఆ రోజు నెహెమ్యా గారు కట్టించారు కదా గోడ. ఆ గోడే ఉంది ఇప్పటికి. మందిరం లేదు, ఎందుకంటే మందిరాన్ని కొల్లగొట్టేశారు కదా, మందిరాన్ని పడేశారు. యెరూషలేం దేవాలయం, దేవుడు కట్టించిన దేవాలయం కొల్లగొట్టేశారు, పడేశారు. ఇప్పుడు అక్కడ మందిరం లేదు. అక్కడ ఏముందంటే నెహెమ్యా గారు కట్టించిన గోడ ఈ రోజుకి ఉంది. ఇజ్రాయిలీలందరూ ఆ గోడ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే ఏం తెచ్చుకోవాలి అని అంటే ఇక్కడ అంటున్నాడు, బలము తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఏం తెచ్చుకోమన్నాడండి? బలము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో అంటున్నాడు. మరి నిజంగా చూసినట్లయితే, అలాగే చూసినట్లయితే మరి నిజంగా మరి ధైర్యం ఉండాలి, బలం ఉండాలి. అలాగే బైబిల్ గ్రంథంలో బలహీనంగా ఉన్న మరి గిద్యోను ఎంతో బలహీనంగా ఉండి, ప్రభువా యుద్ధం నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అని అక్కడ పొలంలో పనిచేస్తూ ఒడ్లు దుల్లగొడుతున్నాడు. అంటే క్షమించండి, గోధుమలు దుల్లగొడుతున్నాడు పొలంలో. అయ్యా నేను బలహీన, యుద్ధం నేను ఎలా చేస్తాను, నా వల్ల అవుతుందా? రాజులు చూస్తే వాళ్ళు మీదకి వచ్చేస్తారు, నా వల్ల ఏమవుతుందంటే దేవుని దూత వచ్చి ఏమంటుంది? బలపరిచింది. పరాక్రమ గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని బలపరిచింది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎప్పుడైతే బలపరిచిందో దేవుని దూత, అక్కడ గిద్యోను ఏం చేశాడండి? బలము తెచ్చుకొని యుద్ధానికి ముందుకెళ్ళాడు. యుద్ధం చేశాడా? యుద్ధం చేయలేదండి. ఇజ్రాయేలుని నడిపించాడు, కొండ ఒకటి బోర ఒకటి పట్టించాడు, దేవుని మాట ప్రకారం ముందుకు వెళ్ళాడు. మరి నిజంగా యుద్ధము చేయకుండానే గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, వచ్చిన సమస్యలను బట్టి, ఇబ్బందులు బట్టి, కష్టాలు బట్టి, ఎందుకంటే మానవ జీవితంలో అంటే భూలోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది, కష్టాలు అనేది, శ్రమలు అనేది, లేమిళ్ళు అనేది సహజంగా వస్తాయి. ఇవి శాశ్వతం కాదు కదా. కష్టాలు బాధలు శాశ్వతమా? శాశ్వతం కాదు. శాశ్వతం ఏది అంటే దేవుడే. అందుకే దేవుడేమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒక మంచి కార్యం చేయటకే బలము తెచ్చుకో. మరి నిజంగా ఎవరైనా పడిపోయిన వారిని, బలహీనని, తప్పుపోయిన వారిని, చెడిపోయిన వారిని బాగు చేయడానికి మనం బలం తెచ్చుకోవాలంట. అంటే మనం బలంగా ఉంటేనే కదా ఎదుటోడికి బలం చెప్తుంది, అవునా కదా? ఇదే బుజ్జిగారు సాక్ష్యం ఏం చెప్పారు? నేను ఒకప్పుడు బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరిచారు కాబట్టి నేను బలపడ్డా. అదే మేము కూడా బలహీనం అయిపోయాను, దౌర్జన్యులు కూడా బలహీనలు అయిపోయారు. బలం చెప్పేవాళ్ళు ఎవరు? ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అలాగే ప్రతి ఒక్కరు దైవజనులేమో, దేవుని సేవకులేమో దేవుని సారూప్యంలోకి వెళ్ళిపోవాలి. భక్తి చేసే కొందున, భక్తి జీవితం నడిచే కొందున విశ్వాసులేమో దైవజనుల సారూప్యంలోకి వచ్చేయాలి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అటువంటి భక్తి జీవితాన్ని మనం అలవాటు చేసుకుని, అటువంటి భక్తి జీవితం మనం నడుస్తున్నప్పుడు దేవాది దేవుడు మన నిజంగా మనం బలపడి అనేక మందిని బలపరిచే బిడలుగా ఉంటే దేవుడు మన పట్ల బలమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకా మనం ఏం చేయాలి? అలాగే చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా సృష్టికర్తనంట మనము స్మరణకు అంటే జ్ఞాపకం తెచ్చుకోవాలి.
సృష్టికర్తను ఎవరెవరినో జ్ఞాపకం చేసుకోవడం, ఏదేదో జ్ఞాపకం చేసుకోవడం, ఏదేదో ఎవరు ఏదైనా అన్నారనో తిట్టారనో లేదంటే కష్టాలు బాధలు ఇవి కాదు. బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు గారు అంటారు, నేను నా పడక మీద పడుకున్నప్పుడు నీ కార్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు ఎలా ఉంది, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా అనిపించింది అయ్యా అన్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు కూడా ఏం తెచ్చుకోవాలి జ్ఞాపకానికంటే మరి ఎవరో ఏది అన్నారనో శ్రమలో బాధలో కష్టాలో కాదు, మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, మన సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టికర్త ఏం తయారు చేశాడు, భూమిని ఆకాశాన్ని. ఎవరైనా చేస్తారా? ఎవరైనా చేస్తారా? భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, సమస్త జలరాశుల్ని సృష్టించాడు, సమస్త ఆశీర్వాదాన్ని, సమస్త ఫ్రూట్స్ని, ఫలాల్ని, ఇంకేంటండి సమస్త వాటిని సృష్టించిన సృష్టికర్తను మన జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం, జ్ఞాపకం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఎస్, ఏదేదో జ్ఞాపకం చేసుకునే దానికన్నా దేవుడు మనకి చేసిన కార్యాలని ఆయన్ని మనం గుర్తు చేసుకుంటూ, ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన్ని మనం ఆరాధిస్తూ, ఆయన్ని మనం మహింపరుస్తూ, ఆయనలో మనం బ్రతకగలిగితే దేవుడు మనకి ఏం తక్కువ చేస్తాడండి? ఏదైనా తక్కువ చేస్తాడా? ఏదైనా కొరత చేస్తాడా? ఏదైనా కొదువు చేస్తాడా? ఏవి కొదువు చేయడు. ఒకవేళ ఏదైనా కొదువు అయిందనుకో, ఆ కొదువు కంటే ఎంత ఇస్తాడండి దేవుడు? ఇవాళ కొదువు అయింది, ఇది కొదువు అయింది అనుకుంటున్నావు, కానీ దేవుడు ఎంత ఇస్తాడో తెలుసా? అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, యాకోబు కొదువు అయింది 20 సంవత్సరాలు, ఏమీ లేదు యాకోబుకి, ఏమీ లేదు, ఏ దీవెన లేదు, ఏ ఆశీర్వాదం లేదు, ఏ మేలు లేదు, ఏ సమృద్ధి లేదు. అలాంటిది యాకోబు ఏం చేశాడండి? ఆ కొదువును చూడలేదు, కానీ సృష్టికర్తను అనుసరించి ఏం చేశాడు? ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడండి? ఒక రాత్రంతా ఒక సబ్జెక్ట్తో ప్రార్థన చేశాడండి. ఒక రాత్రంతా కూడా ఒక సబ్జెక్ట్తో మనం ప్రార్థన చేయగలమా? చేయలేం. యాకోబు 2 మాటలు. ఒకటి, అయ్యా నేను మోసగాడిని, నన్ను క్షమించు. రెండోది, నాకు ఈ ఆశీర్వాదం కావాలి. ఈ 2 విషయాల మీద, 2 సబ్జెక్టుల మీద రాత్రంతా ప్రయాసపడి ప్రార్థన చేశాడు. యాకోబుని దేవుడు ఎంత దీవించాడండి? ద్వితీయోపదేశకాండంలో చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. ఇజ్రాయేలు 33:29. ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించి ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం ఎదురు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు చూడండి 20 సంవత్సరాలు పాలేరుతనం అనిపించాడు యాకోబు. ఏమనిపించాడండి? పాలేరులాగా మాంగారి దగ్గరుండి పాలేరుతనం అనిపించాడండి. పాలేరులు తెలుసా? వాళ్ళకి ఏమైనా ఉంటుందా? కంపు కొడుతూ, సరైన బట్టలు ఉండదు, సరైన తిండి ఉండదు, సరైన ఇల్లు ఉండదు, సరైన తలకు నూనె ఉండదు, ఏ దీవెన, ఏ మేలు, ఏ ఆశీర్వాదం ఉండదండి. పాలేరులు అంట దరిద్రమైన పరిస్థితిలో ఉంటారు. అలాంటి 20 ఏళ్ళు పాలేరుతనంగా అనుభవించిన యాకోబు 20 ఏళ్ళు పాలేరుతనంలో ఏమీ రాలేదు, కానీ ఒక్కరోజు ప్రార్థనలు వచ్చింది. ఒక్కరోజు ప్రార్థనలో దేవుని దగ్గర విజ్ఞాపన చేసి, ప్రార్థన చేసి, కన్నీరు కాడ్చి, మోసపు బ్రతుకుని విడిచిపెట్టేసి దేవుని ఆశీర్వాదం కొరకు పాకులాడని యాకోబుని దేవుడు అన్నాడు, ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది, అసలు నీ వంటి వాడు ఎవడున్నాడయ్యా ఈ లోకంలో? చప్పట్లు కొట్టండి అందరూ కూడా దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, పాలేరుతనంగా ఉన్న అతను విజ్ఞాపన చేయడం ద్వారా అతను కుమారులు ఒక కుమారుని దేవుడు ఏం చేశాడండి? మహారాజుని. కొడుకు రాజయ్యాడంటే తండ్రి రాజు కాదా? కొడుకు రాజాడంటే తండ్రి కూడా అదే రాజభోగాన్ని అనుభవిస్తాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే చూసినట్లయితే సహోదరి సహోదరుడు, దేవాది దేవుడు బ్రతుకున్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు, సజీవుడైన దేవుడు, చూచుచున్న దేవుడు, ఆలకించే దేవుడు. నీ బాధ మనిషికి అర్థం కాదేమో, కానీ నీ బాధ దేవుడు తెలుసు. ప్రతి మనిషి బాధ మనిషికి అర్థం కాకపోవచ్చేమో. ఒకవేళ అర్థమైనా కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడే, నిన్ను ఇష్టంగా సృష్టించాడే, నిన్ను తనకు నచ్చినట్టుగా సృష్టించాడే, ఆ సృష్టికర్త మాత్రము నీ బాధ తెలుసు ఆయనకి. నీ కష్టమని తెలుసు, నీ శ్రమ అని తెలుసు, నీ ఇబ్బంది అని తెలుసు, నువ్వేమడుగుతున్నావో, ఏది ఆశపడుతున్నావో, ఏదైతే కోరుకున్నావో, ఎలా ఉండాలని దేవుని దగ్గర అడుగుతున్నావో అది దేవునికి తెలుసు. కాబట్టి ఇవాళ కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండైనా ఖచ్చితంగా నువ్వు అడిగే మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి నిజంగా బుజ్జిగారు వారి ఫ్యామిలీ కూడా ఈనాటి వరకు దేవుళ్ళు మరి నిజంగా చూసినట్లయితే
ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాకు ఇల్లు లేదు వాకి లేదని అవిశ్వాస పడకుండా దేవుళ్ళు బహుబలంగా నిలబడుతున్నారు. ఇదే బలముగా ఎవ్వరి మాటలు వినొద్దు, ఎటువైపు చూడొద్దు, సృష్టికర్త వైపు చూడండి. దేవుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏ నియమ నిబంధనలు ఇచ్చాడో, ఆయన ఏ ఆజ్ఞలు ఇచ్చాడో, ఏ కట్టడలు ఇచ్చాడో, ఏ మాట చెప్పాడో ఆ మాటను పట్టుకుని గురి ఎద్దుకే నడవండి. దేవాది దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన దేవుళ్ళు, ఉన్నతమైన బహుమానాలు దేవుడు సమృద్ధిగా కలిగజేస్తాడు. గట్టిగా అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని గణపరితో దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మన నిజంగా దేవాది దేవుడిని అంటు పెట్టుకుని జీవిస్తే దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల అనేకమైన మేలులు, కార్యాలు, అద్భుతాలు చేస్తారని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.